ఏది చెప్పడు అసలు. నేనైతే అన్నీ చెప్తా కానీ అవి ఏది చెప్పడు. అయితే దేనికి వీడియో ఆన్ చేసా, లాస్ట్ టైము మా తమ్ముడు విడిగూడ వేసుకున్నప్పుడు మేము విజయవాడ వస్తామంటే మా అమ్మ ఏమందంటే ఇక్కడంతా రోడ్డు తవ్వేశారు, కారు పెట్టడానికి లేదు అని చెప్పింది. అంటే మేము కారు పెట్టే దగ్గర, అంటే ఒక పూజారి హౌస్ దగ్గర మేము కారు పెడతాం చెప్పింది. మా తమ్ముడు కూడా నిన్న ఏమన్నాడు, కారు సరే పర్లేదు ఎక్కడో దగ్గర చూసి పెట్టచ్చు, సరే బట్టలు మీరు ఉతుక్కొని రిటర్న్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక ఉతుక్కుంటారు, కానీ ఫుడ్ ఏంటి అంటే వాళ్ళు గడ్డి తింటున్నట్టు వాళ్ళు వండుకోనట్టు అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేశా, కారు ఏమైంది, ఎక్కడ పెట్టాలి చూసావా, ఎప్పుడు పెట్టే దగ్గర అన్నాడు. అదేంటి మరి తవ్వారన్నారు కదంటే, అక్కడ కాదు ఆపోజిట్ తవ్వారు, చూస్తే నీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మేము కారు పెట్టేది ఇక్కడ అనుకో, అటెక్కడో తవ్వారంట, అటెక్కడో తవ్విందానికి మనకేం సంబంధము, ఇక్కడ కారు పెడతాం కదా అంటే అబద్ధాలు. అంటే మా అమ్మ అబద్ధాలు ఆడి మా తమ్ముడు అబద్ధాలు ఆడి ఎక్కడెక్కడో తవ్వుకొని అదంతా మనకు అవసరం లేదు, మన కారు పెట్టే రూట్ అంతా బాగుంది, కారు పెట్టడానికి ఉంది, మరి దానికి ఎందుకు మేము రావద్దు అనేసి అన్నారు. కారు పెట్టడానికి లేదు, తవ్వేశారు మొత్తము అని మా అమ్మ కూడా చెప్పింది, మా తమ్ముడు కూడా చెప్పారు. నేను ఒక మాట అడుగుతాను, అక్కడ వాళ్ళు ఉంటున్న ఇల్లు నాది, నా కష్టార్జితం, నా సంపాదన, ఇప్పుడు వాళ్ళు తినే తిండి నాది, ఆ రెంట్లన్నీ నా హౌస్ రెంట్లు నా డబ్బులు నాకు ఇవ్వకుండా, నా పైసలు వాళ్ళు తినుకుంటా, నా ఇంట్లో వాళ్ళు వండుకుంటా, ఒక 5 రోజులు 4 రోజులు నేను వచ్చి ఉండిపోతానంటే నన్ను రావద్దు 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 అంటున్నారు. మళ్ళీ ఊరోళ్ళందరినీ పిలుచుకుంటున్నారు, చుట్టాలందరినీ పిలుచుకుంటున్నారు, మొత్తం తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆవిడకి టీవీ పెట్టి కనెక్షన్ పెట్టి అంతా పోషిస్తున్నారు, మంచం కొని అంతా. నేను వచ్చినప్పుడల్లా మాకు ఆ బెడ్ మేమే కొనుక్కున్నాం, ఇప్పుడు మేము ఉండే బెడ్ పరుపు మేమే కొనుక్కున్నాం, కానీ అది ముగ్గురికే సరిపోద్ది. బాబు పుట్టాడు కదా, అవి ఎప్పుడు కింద పడుకుంటున్నాడు వచ్చినప్పుడల్లా, లాస్ట్ టైం అంతా. అప్పుడు ఎంతగానో మా కోసం ఏం బెడ్ కొనలేరు, ఎంత 2000 బెడ్, 3000, 2000, 1500, 1000 రూపాయలు కూడా బెడ్లు వస్తున్నాయి. బెడ్ పరుపు 2 మిక్సింగ్ ఎప్పుడు కొనలేరు. ఈరోజు మత్తని తెచ్చుకోగానే వెంటనే మత్తని ఇంకా తేలేదో తెచ్చారు, వెంటనే బెడ్ కొనేసారు. ఆవిడకైతే పాపం పండుతుంది, రిజల్ట్ కూడా వస్తుంది. దేవుడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, దేవుడికి తెలుసు ఏం చాలో ఏంటో. కానీ నేను అట్లా బాధపడుతున్నా అంతే. అబద్ధాలు ఎందుకు, ఎన్నికనం అబద్ధాలు ఎందుకు? మరి అలా బతకొచ్చు కదా. నా ఇల్లు మొత్తం నాకు ఇచ్చేసేసి, కాగితాలు నాకు ఇచ్చేసి, నేను అమ్ముకుంటానో ఉంటానో, ఫ్రీగా పంచుకుంటానో, నా రెంట్లు నావన్నీ, నా ఆస్తుపాస్తులన్నీ నాకు ఇచ్చేయచ్చు కదా. వాళ్ళు బతకొచ్చు కదా, నాతో సంబంధం లేకుండా ఒక పేపర్ రాసేసుకోవచ్చు కదా, నాకు వాళ్ళకి సంబంధం లేదనేసి. ఏం కానీ ఈశ్వర్ గారిని అయితే ఇంట్లో పెట్టుకుని పోషిస్తారు. స్వామాలు వేసుకున్నప్పుడు ఈశ్వర్ గారు ఉండాలి, ఈశ్వర్ గారు ఇంట్లోనే ఉండాలి, మాలున్నా మాల లేకపోయినా 24 గంటలు ఈశ్వర్ మా ఇంట్లోనే ఉంటాడు. ఉండని, వాళ్ళకి ఇష్టము, వాడంటే ఇష్టం, వాడిది రుచి ఎక్కువ, వాడిని ఇంట్లో పెట్టుకునే ఉంటారు, ఉండని. సరే మరి ఏం కానోడు ఇష్టమైనప్పుడు ఏమి కూతురు, సొంత కూతుర్ని మొత్తం నా పైసలు నావి తింటున్నారు. నేనంటే నచ్చేది. ఈశ్వర్ గారు రూపాయి ఇవ్వడు, అయినా వాడు నచ్చుతాడు. ఆ ఈశ్వర్ గారు కూడా మొన్నసారి నేనున్నప్పుడు లాస్ట్ టైము అప్పుడు ఏదో వాడికి గిఫ్ట్ వచ్చింది, పండగ ఏదో, అదే బౌల్స్ సెట్స్ అవన్నీ వస్తే అవన్నీ సీక్రెట్గా వచ్చి మా అమ్మకి ఇచ్చి వెళ్ళాడు, మంచం కింద పెట్టాడు. మా అమ్మకి తర్వాత ఏదో మాట వస్తే ఈశ్వర్ గారు ఇచ్చి నాకు ఇవ్వచ్చు గాడు, మా అమ్మకి ఇచ్చాడు. వెళ్ళిపోతావా రిటర్న్? స్టార్ట్ చేస్తావు ఎందుకు పిల్లల్ని తీసుకుపోయా మరి కారు పెట్టడానికి మంచుకుంటే, కారు పెట్టడానికి లేదు, తవ్వేశారు, వస్తే కారు ఎక్కడ పెడతారని మా అమ్మ మా తమ్ముడు ఎందుకు అన్నారు. నిన్న కూడా మా తమ్ముడు అన్నాడు, కారు ఎక్కడైనా పెట్టచ్చు అనేసి. పిచ్చిపోకు మాటలు ఎవరి దగ్గరైనా చెప్పుకోమను, నా దగ్గర కాదు. వాళ్ళు ఉంటున్న ఇల్లు నాది, తింటున్న తిండి నాది, వాళ్ళ బతుకులు నాది, మళ్ళీ నాకే నాటకాలు దిగుతున్నారు. సరే మరి మళ్ళీ చుట్టాలందరికీ ఎలా గుద్ద తగ్గించుకొని పిలిచి చుట్టాలందరికీ ముట్టా నోటా చేసి పెడతారు, చుట్టాలందరినీ పిలుస్తారు, అందరికీ చేస్తారు. మొన్న భజనలు బాగా చేసుకున్నారు. నా కొడుక్కి 21 days చేయడానికి రాలేదా, నాకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు శ్రీమంతం చేయడానికి రాలేదా, అన్నీ నా మొగుడే చేసుకోవాలంటే నా మొగుడు ఏమైనా రాసి పెట్టాడా? కనింది వాళ్ళు, పైసలు నావి, అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని నా మొగుడు ఎందుకు చేస్తాడు? అన్నీ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చేస్తున్నాడు అన్నీ. మగ పిల్లోడికేమో పెళ్లి చేయాలి, కోడలికేమో బంగారం అంతా చేయించాలి అన్నప్పుడు, మరి ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు అల్లుడికి ఏం పెట్టినప్పుడు, ఇగో ఇవన్నీ
ఏంటి ఇట్లా అంటున్నావు? థింకింగ్ పెళ్లి పెళ్లి స్టార్ట్ చేయాలా? ఇల్లు కాళ్ళు ఒకటి ఏడుస్తుంటే చుట్టకు నిప్పు కావాలని ఒకటి ఏడ్చాడట. తాగొద్దు అని నేను ఏడుస్తుంటే ఆయన తాగుడని ఏడుస్తున్నాడు. తెగించినోడికి తెడ్డే లింగం ఏదో సామెతలాగా మా ఊళ్ళు ఎప్పుడో తెగించేస్తారు. దిక్కున్న దగ్గర చెప్పుకోపోయేది మంచిది. అన్నీ దులిపేసుకుంటున్నారు. వాళ్ళు దులిపేసుకున్నారు కాబట్టి నా ఆస్తులు మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకుని నాకు ఇవ్వకుండా నన్ను ఏడిపించి నన్ను బాధ పెట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఇంకేంటి చెప్పు వాళ్ళకి? ఏమనంటే మయ్యి అంటాడు, నావి అంటాడు. అవన్నీ మయ్యి వంట, మయ్యికి మయ్యి అవన్నీ మయ్యి వంట, మయ్యి సంపాదించాడా? ఒకటే చెప్తున్నా అబ్బా, వాళ్ళన్నీ లాగేసుకున్నా దేవుడు నాకు ఏం కావాలో అవి మళ్ళీ ఇస్తాడు. వాళ్ళన్నీ లాగేసుకుని మనం ఎంప్టీ హ్యాండ్స్తో స్టార్ట్ చేసాం అవి. అయినా దేవుడు నువ్వు మనకేం కావాలో మనం అన్నీ సమకూర్చుకుంటున్నావా లేదా చెప్పవి ఒక మాట. అదే జీవితంలో ఎవరి మీద డిపెండ్ కాకుండా బతికి ఏం వాళ్ళన్నీ లాగేసుకున్నా ఎవరి పాపన అంతే. వాళ్ళన్నీ లాగేసుకున్నా దేవుడు మనకి ఏమి ఇవ్వాలో అవి ఇస్తున్నాడు. దేవుడు చల్లగా చూస్తున్నాడు. ఫర్ దట్ ఐ ఫీల్ థ్యాంక్స్ టు గాడ్. అన్నీ లాగేసుకున్నారు. మా దగ్గర ఏం లేవు, సింగిల్ రూపీ లేదు మా దగ్గర. మేము సంపాదించుకున్నాం, అవి నేను సంపాదించుకుని అవి ఎంజాయ్ చేశాడు, ఫ్రెండ్స్ పెట్టాడు, ఒప్పుకుంటా. కానీ అవి సంపాదించి అవి పెట్టుకున్నాడు. కరెక్టే. నా బాధ ఏంటంటే అలా చేయొద్దని యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. అది నేను అంటున్నా, పిల్లోడికి 100 రూపాయల బట్టలు వేసాం బాబు ఏమనుకోకు అని అంటుంటే మా అమ్మ ముందు మా అమ్మ అంటుంది, నువ్వు కూడా 100 రూపాయలు వేసుకుంటావని చెప్పు పిల్లోడికి అంటుంది. అవును, నేను 100 వేసుకుంటా. మరి నేను 100 వేసుకున్నప్పుడు నా పిల్లోడు 100 వేసుకున్నప్పుడు ఏం సంపాదించిన మా ఎందుకు వేలు పెట్టేసుకుంటాడు బట్టలు? నేను కొనివ్వాలి. అవి కూడా తప్పు నాదే, నేను నెత్తిన పెట్టుకున్నాను కదా. మొన్నసారి లాస్ట్ టైం గొడవైనప్పుడు ఎదురు అక్కలు కూడా అదే అన్నారు, నీదే స్వాతి తప్పంతా, నువ్వు సంపాదించినప్పుడు నీ దగ్గర పెట్టుకోలేదు, నువ్వు మొత్తం వాళ్ళకి ఇచ్చావు, నువ్వు జాగ్రత్త పడి ఉండాల్సింది. కరెక్టే. తల్లిదండ్రి దగ్గర కూడా జాగ్రత్త పడాలని ఏ పిల్లలైనా అనుకుంటారా? తల్లిదండ్రి అంటే ఇప్పుడు మన వాళ్ళే అనుకుంటారు కదా. ఇప్పుడు టెడ్డీ ఉంది, మమ్మల్ని మా మమ్మీ డాడీ అనుకుంటుంది కదా. చేతులారా కన్నపిల్లలకి అన్యాయం చేస్తుంటే ఇంకా అది ఏముంది? జంతువులకి మనుషులకి, జంతువులు మనుషులు ఇంకా కన్న పిల్లల్ని, కడుపున పిల్లల్ని, పుట్టిన పిల్లల్ని బాగా చూసుకుంటే. నాకే కాదులే, చాలామందికి ఇట్లాంటి చెత్త పేరెంట్స్ ఉంటారు. చెత్త ఫ్యామిలీ, చెత్త పేరెంట్స్, చెత్త బ్రదర్స్, చెత్త వాళ్ళు ఉంటారు. అంటే పిల్లల్ని కూడా మోసం చేసి కొండంతా తవ్వేశారు. నేనైతే సింపుల్ ప్రేమనే పంచుతున్నా ఇప్పటికీ. సింపుల్ నేను ఆ ఎఫెక్షన్ తోటే ఉన్నా, ఆ గౌరవమే ఇస్తున్నా పేరెంట్స్ అని. మిగతా దేవుడు చూసుకుంటాడు అంతే. నా ఉద్దేశం ఒకటే, వాళ్ళు మారి నా ఆస్తులు నాకు ఇస్తే నేను ఇంకా బాగా చూసుకుంటే వాళ్ళని మళ్ళీ. అది నేను అంటున్నా. వాళ్ళు మంచిగా నావన్నీ నాకు ఇచ్చేసి జెన్యూన్గా, ఎందుకంటే నేను సంపాదించా కాబట్టి అట్లుంటే వాళ్ళకి ఇచ్చే గౌరవం నేను ఎలాగైనా వాళ్ళకి ఇస్తాను. అది నా ఉద్దేశం. వాళ్ళు మారాలి. ఎందుకంటే ఏ మనిషి అయినా చావు అనేది వస్తుంది కదా. వాళ్ళు చచ్చే ముందు రోజు మారితే ఏం సంబంధం?